स्तोत्रभवस्य श्री वराविकस्मि मल्लिकार्जुनस्वामिनमस्य श्री पुत्रवसुदेवस्य सिद्धिसमेत श्री वरसिद्धिविनायकस्वामिनमस्य धर्मसमेतस्य लक्ष्मणोदयस्य ब्रह्मचन्द्रोदयस्य स्वकुटुम्बस्य नमस्कारं చేసుకొని అక్షరం చెప్పండి अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ फल सिद्ध्यर्थं मम वृत्ति व्यापार मम संकल्पित प्रकारेण श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री ग्राम संरक्षिणी श्री मुद्रोमुसलम्म देवता जातर महोत्सव आरंभ शुभ समयेषु यथाशक्ति नाटस्थापन पूजा अंगत्वेन आदौ निर्विघ्नेन यथाशक्ति श्री वरसिद्धि विनायक अक्षण कलगतु మీ కర్మ సాధించండి गोचेव संतमोद कुंकुमेन श्री पुत्रवसुदेवी देवताये नमो नमः वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चराष्ट्रं धारयितां ध्रुवो श्री पुत्रवसुदेवी देवताये पुत्रवसुलमतल्लके अमकर्णमातल्लके अम्मेरुमातल्लके अमकापाडिमातल्लके जय पुत्रवसुलमतल्लके जय पुत्रवसुलमतल्लके जय पुत्रवसुलमतल्लके राधस्तावमोह
తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేంచేస్తున్న శ్రీ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గత 42 సంవత్సరాలుగా మరి ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 42వ సంవత్సరంలోకి అమ్మవారి జాతర మహోత్సవాల్ని జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా వివిధ పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిర్వహించడం, మరి తదుపరి అన్నదాన సమారాధన కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలని తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించడం గత 42 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉండేది. మరి ఈ సంవత్సరం రానున్న 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా అమ్మవారి సన్నిధిలో వివిధ పూజా కార్యక్రమాలు, అమ్మవారి సహస్ర పారాయణం, లలిత సహస్ర పారాయణం, మరి శ్రీనివాస కళ్యాణ గానామృతం, తదుపరి వినాయక కళ్యాణ మహోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలతో అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మరి మా తాడేపల్లిగూడెం పట్టణం సుభిక్షంగా, సంతోషంగా, సంక్షేమంగా ఉండాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తదుపరి జనవరి 5 ఆదివారం అమ్మవారి సన్నిధిలో మరి పూజా కార్యక్రమాలు గరగల అమ్మవారిని పూజించుకుని తాడేపల్లిగూడెం పట్టణ పురవీధుల గుండా అమ్మవారిని మరి ఊరేగింపుగా ప్రజలందరికీ ఆశీస్సులు అందించే విధంగా అమ్మవారి రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో మరి ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా సుమారు 200 మంది కోలాట నృత్య కళాకారులను తీసుకురావడం, మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి సన్నిధి నుంచి ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాలకి ముగింపుగా స్వామి అమ్మవారికి శాంతి నివేదనగా 10వ తేదీ శుక్రవారం, జనవరి 10 శుక్రవారం అమ్మవారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించి మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు మరి అమ్మవారి ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని వితరణగా సమర్పిస్తూ ఈ కార్యక్రమాలని ముగింపు పలుకుతామని తెలియజేస్తూ, మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రఖ్యాతిగా ఉంచిన శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలని మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరం కూడా మరి మరింత సంతోషంగా, ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ప్రజలందరూ కూడా జనవరి 1వ తేదీ నుంచి అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీ పుంతల ముసలమ్మ తల్లి, జై పుంతల ముసలమ్మ తల్లికి, జై పుంతల ముసలమ్మ తల్లికి, జై పుంతల ముసలమ్మ తల్లి. శ్రీ 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 పుంతల ముసలమ్మ అమ్మవారి మహోత్సవంలో భాగంగా గత 42 సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా మా బాబాయ్ రాజ తిరునాథులు, మరి యువ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అందరూ ఒక సమిష్ట కృషితో ఈ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ముందుగా నూతన సంవత్సరం క్యాలెండర్ మారగానే వచ్చే మొదటి సందర్భం ఒక మహోత్సవమైన కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే కొబ్బరి తోట సీతారాంపేటలో వెలిసిన శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారు ఒక జాతర మహోత్సవం. మాకు ఆ ఒక జాతరలో 1వ తారీఖు నుంచి కూడా 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అమ్మవారి గుడి వద్ద సన్నిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం, మరియు సంస్కృతి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే సాయంత్రం అయితే ఒక సంస్కృతి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతున్నది. పిలవగానే పలికే తల్లి, కోరికలు తీర్చే తల్లి, మా చుట్టుపక్కల గ్రామ దేవతలుగా వెలిసే ఈ యొక్క సీతారాంపేట కొబ్బరి తోట ప్రజలకే కాదు, ఎవరు ఏ కార్యక్రమానికి వచ్చినా అమ్మవారిని తలుచుకుని ముందుకెళ్ళారంటే ఎంతో ఒక సెంటిమెంట్ కార్యక్రమంగా మేమందరూ భావిస్తాం. అటువంటి అమ్మవారు పుంతల ముసలమ్మ తల్లి ఉత్సవాలు రేపు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎంతో ఆధ్యాత్మికంగా జరుగుతాయి. అందులో మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించి తిరునాథులు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు తన భుజాదనం మీద వేసుకుని ప్రతి సంవత్సరం కూడా అనేక పనులున్నా సరే దాన్ని విరమించుకుని ఒక అమ్మవారు అన్న సమారాధన కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ దగ్గరుని ఈ కార్యక్రమాలు ఈ ఓపెన్ సర్కిల్ అందరి చేత చేయించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే 10వ తారీఖు అమ్మవారిది సుమారు 10,000 మందికి
ఈ కొబ్బరి తోట సీతారాంపేట ప్రజలే కాకుండా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంచిన ఒక అన్న సమారాధన కార్యక్రమం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం కూడా మేము తాడేపల్లి నియోజకవర్గ వివిధ పార్టీ నాయకుల్ని అలాగే ఏ శాసనసభ్యులు ఉన్నా సరే ఇక్కడ గుడికాడి తీసుకొచ్చి వారి చేతుల మీదుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి వారి సహాయ సహకారాలు అలాగే డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారాలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ సహకారాలు కూడా మేము పూర్తిగా వారి యొక్క ఆధీనంలో చేస్తాం. అలాగే ఈ సంవత్సరం మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారం కూడా మాకు పూర్తిగా అందిస్తారని ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ముందు నడిపించే ఒక కార్యక్రమాన్ని రాజధినాథులు ఇక్కడ యువ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకి కూడా కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి కృప కరుణ కటాక్షం ఆశీస్సులు వెలవెలలా ప్రతి ఒక్కరికి ఉండాలని భోగభాగ్యాలు సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలగజేసి మాకు మరియు ఇక్కడ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించి ఇంకా ఉన్న రోజుల్లో మరింత శక్తినిచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని జై పొందల ముసలమ్మ తల్లి.